రైతుల శ్రమను తగ్గిస్తూ వారి సమయానికి విలువనిస్తూ ఖర్చును నియంత్రిస్తూ పంటల దిగుబడిని రైతుకు రాబడిని తెచ్చే నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీలు. డ్రోన్లు, రోబో ట్రాక్టర్లు వంటివి రైతులకు మ్యాన్ పవర్ సమస్యను అధిగమించేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వ్యవసాయంలో వస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి రైతులు అందిపుచ్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది అందరు రైతులకు అందుబాటులో రావాలి కూడా. వ్యవసాయంలో వస్తున్న ఈ తరహా మార్పులు రైతులు ఆహ్వానించడం వల్ల అతిపెద్ద సమస్యగా మారుతున్న కూలీల కొరతను కొంతమేరకు అధిగమించవచ్చు. కనీసం దుక్కి దున్నుకోవటం, మందులు స్ప్రే చేయటం, పండ్ల తోటల్లో కలుపుని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం వంటి పనులను తేలిగ్గా చేసుకోవచ్చు. రోబో తరహా టెక్నాలజీతో రైతుకు సేవలు అందిస్తుంది ఫామ్ రోబో కంపెనీ. తేలికపాటి దుక్కులు దున్నుకోవడం దగ్గర నుండి మందులు స్ప్రే చేసుకోవడం, పండ్ల తోటలు, పందిరి కూరగాయల వంటి పొలాల్లో కలుపు తీసే సమస్యను తేలిక చేయడం, మోతవరను తగ్గించే విధంగా ట్రాలీ రూపొందించడం వంటి అనేక ఉపయోగాలతో రైతుకు అందుబాటులో ఉంది ఈ రోబో. అవసరమైన కొన్ని అటాచ్మెంట్స్ తో కలిపి 6 లక్షల పైగానే ఖర్చు అవుతున్న ఈ రోబోలో అత్యధిక ఖర్చు అవుతుంది మాత్రం బ్యాటరీకే. ఆ బ్యాటరీ సామర్థ్యం 1500 సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని చెప్తున్నారు కంపెనీ ప్రతినిధులు. అంటే ఒకసారి ఫుల్ గా ఛార్జ్ చేసిన బ్యాటరీ 4 గంటలు పనిచేస్తే ప్రతిరోజు 4 గంటలు ఆ రోబో సేవలు రైతు వినియోగిస్తే రోజుకు ఆ రైతుకు అవుతున్న ఖర్చు 400 రూపాయలు. ఈ ఫామ్ రోబో పనితీరు మరియు ఇతర వివరాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. గణేష్ గారు, ఎన్ని యూనిట్లు అమ్మేంత వరకు మీరు తెలంగాణ, ఏపీలో కలిపి? మనకి ఏపీ టీఎస్లో కలిపి మొత్తం ఓవరాల్ 30 యూనిట్స్ ఉన్నాయి సార్. అట్లనే మనం ఇక్కడే కాకుండా మన అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా మనం సేల్ చేసాం. ఎలా ఉంది రైతుల రెస్పాన్స్? రైతుల రెస్పాన్స్ చాలా బాగుంది సార్. ఇంకా ఫుల్లీ ఆటోనమస్ కాల్ అని చెప్పి అడుగుతున్నారు. దాని మీద అయితే వర్క్ అయితే చేస్తున్నాము. విత్ ఇన్ 6 months 1 year మనం ఫుల్ ఆటోనమస్ కూడా వెహికల్ చేస్తాం. ఏ సాయిల్స్లో పని చేస్తుంది ఇది కంఫర్టబుల్గా? ఇది ఆరుతడి, మెట్ట, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, అన్ని సాయిల్స్ కూడా సూటబుల్ సార్. సో సూటబుల్ కాకపోవడానికి అయితే ఏమీ ఉండదు. అన్ని సాయిల్స్ సూటబుల్ అవుతుంది. కాకపోతే సాయిల్ కండిషన్ బట్టి లోడ్ కండిషన్ ఛార్జింగ్ కన్సెప్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? గులకరాళ్ళు కొంచెం సాయిల్ కొంచెం హార్డ్ ఉన్నప్పుడు మనకి ఛార్జింగ్ కన్సెప్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఎంత వస్తుంది ఛార్జింగ్ కన్సెప్ట్? అంటే ఇప్పుడు జస్ట్ ఏం లేదు సార్, మన 3 hours వచ్చే దగ్గర 2 hours రావటం అట్లా అలాంటి వేరియేషన్ ఉంటుంది అంతే తప్ప వర్క్ అవ్వకపోవడం అయితే ఇక్కడ. సో ఈరోజు మనం లూజ్ సాయిల్ చేసాం కదా, ఇలాంటి లూజ్ సాయిల్స్ ఉన్నప్పుడు బ్యాటరీ ఎంత వరకు వస్తుంది? అంటే మీకు బేస్డ్ ఆన్ టూల్ బేస్ చేసుకొని మీకు ఛార్జింగ్ కన్సెప్ట్ వస్తుంది సార్. ఫర్ సపోజ్ రోటోవేటర్ అయితేనే మీకు 4 to 5 hours వస్తుంది. 4 to 5 hours అంటే మీరు ఈజీగా 2-3 acres అయితే మీరు చేసేసుకోవచ్చు. స్ప్రేయర్ అయితేనేమో మనకి 20 acres వస్తుంది సార్. మనకి స్ప్రేయర్ వచ్చేసి మనకి విత్ ఇన్ 20 minutes to 30 minutes లో మనకి ఎకరా కంప్లీట్ అయిపోతుంది. అలా ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి దీనికి? మనకి ఇక్కడ బ్లేడ్, డక్ ఫుట్, రోటోవేటర్ ఈ 3 కూడా వీడింగ్ పర్పస్. సో అంటే అంతర సేద్యం ఉంటారు కదా, అంతర సేద్యానికి ఈ 3 tools ఉన్నాయి. అలాగే సేంద్రీయ వ్యవసాయం ఉంటారు కదా, ఎవరైతే గడ్డిని నివారించి మాత్రమే వ్యవసాయం చేయాలనుకుంటారో దానికోసం మన దగ్గర స్టబుల్ మోవర్, స్లాష్ అని చెప్పేసి ఉంటాయి సార్. అదే విధంగా స్ప్రేయింగ్ వస్తుంది మీరు చెప్పినప్పుడు. అంటే అదేంటంటే సార్ జీరో టిల్లేజ్ అంటుంటారు కదా, ఎవరైతే అంటే నేలను డిస్టర్బ్ చేయరన్నమాట, జస్ట్ గడ్డిని కట్ చేసి మాత్రమే గడ్డిని కట్ చేసి దాన్నే మళ్ళీ డీకంపోస్ట్ గా చేసేసి దాన్ని మళ్ళీ ఎరువులాగా యూజ్ చేసుకోవడానికి మనకి ఆ 2 tools కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇవి మోస్ట్లీ పామ్ ఆయిల్ వీటిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఉపయోగపడుతుంది. అవును సార్. అదేవిధంగా స్ప్రేయింగ్ వచ్చేసి మనకి 2 types ఆఫ్ స్ప్రేయర్స్ ఉంటాయి సార్. బూమ్ స్ప్రేయర్ ప్లస్ ఆసిలేటర్ ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర అయితే మీరు బూమ్ స్ప్రేయర్ చూడొచ్చు. మనకి అటు 3 nozzles ఇటు 3 nozzles వర్క్ చేస్తుంది. ఆ నాజిల్స్ కూడా మనకి 1 mm డయా, 0.8 mm డయా అని వస్తుంది అనమాట. అంటే ఒకటేమో లెంత్ ఎక్కువ వస్తుంది, ఒకటేమో విడ్త్ మనకి మిస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా అటు అది హైట్ కానీ, విడ్త్ కానీ, యాంగిల్ కానీ అన్ని అడ్జస్టబుల్ అనమాట. ఎంత హైట్ వరకు మీరు మాక్సిమం మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మాక్సిమం 10 feet అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కాదు అనుకుంటే మీరు దానికి పైప్ అటాచ్ చేసేసుకొని మీరు పైప్ కూడా 50 meters పైప్ కూడా అటాచ్ చేసేసి మీరు మామిడి తోటలో కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఎక్కువ స్పేస్ మొక్కి ఒకవైపు స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు దీంతోనే చేసుకోవాలనుకుంటే మీకు
నాజిల్స్కి వాల్ టైపు మీకు డైరెక్షన్ ఒకటి ఉంటుంది సార్. సో అటు కాకుండా మీరు దాన్ని ఇప్పుడు అది అడ్డంగా ఉన్నప్పుడు మీరు ఇది నిలువు పెట్టారు నాజిల్ క్లోజ్ అయిపోతుంది. సో మీరు అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు గేట్ వాల్ ఉంటుంది కదా, సో సింగిల్ వైపు సింగిల్ వైపు కూడా స్ప్రే, రెండు వైపులు మీకు ఇక్కడ గేట్ వాల్ ఫెసిలిటీ ఉంటుంది. ప్లస్ అక్కడ మీరు నాజిల్ దగ్గర కూడా మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు 3 నాజిల్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి సార్. మీరు 3 నాజిల్స్లో కూడా 2 నాజిల్స్ నాకు వర్క్ అవ్వాలి, ఇంకో నాజిల్ నాకు వర్క్ అవుతుందంటే ఆ నాజిల్ క్లోజ్ చేసుకోవచ్చు. మీరు నాజిల్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ మీకు ఉంది, ఆర్ఎల్స్ మీకు ఒక సైడ్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ మీకు ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా, ఈ మొక్కను గుర్తుపెట్టేసి దాన్ని కట్ చేయకుండా ఆ టెక్నాలజీ ఇందులో ఇన్బిల్డ్ చేశారా? ఇన్బిల్డ్ చేస్తున్నాం సార్, మేము ప్రజెంట్ దాని మీద వర్క్ చేస్తున్నాం. సో టైప్స్ ఆఫ్ సాయిల్స్, టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని మనం గ్యాదర్ చేసి ఆ డేటా మొత్తాన్ని కూడా మనం గ్యాదర్ చేసేసి ముందు దానికి ఆ కోఆర్డినేట్స్, ఆ డిటెక్షన్ అనేది మనం చేస్తున్నాం అనమాట. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన వితిన్ 6 months ఆర్ 1 yearలో మనకి ఫుల్లీ ఆటోనమస్తో మనకి వచ్చేస్తుంది సార్. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఈ రోబోని, ది బాడీ ఏంటి ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి ఫార్మ్ రోబో R1 సార్. ఈ ఫార్మ్ రోబో R1 అని ఏంటంటే ఇది వచ్చేసి అగ్రికల్చర్లో మనకి మల్టీపర్పస్ యూజెస్ ఉంటుంది సార్. సో ఎలా అంటే మనకి వీడింగ్, గ్రాస్ కటింగ్, స్ప్రేయింగ్, లోడ్స్ క్యారింగ్, ఇట్లా మల్టీపర్పస్ ఉంటుంది. అలాగే దీనికి మనకు ఫ్యూచర్లో కూడా ఇంకా 30 ఇంప్లిమెంట్స్ దాకా మనం చేస్తూ ఉన్నాము. ఎర్తాగర్ అనేసి, సీడ్ డ్రిల్ అనేసి, సీడింగ్స్ అనేసి, హార్వెస్టర్స్ అని ఇట్లా ఇవన్నీ కూడా పైప్ లైన్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా దీనికే మనం ఇన్బుల్డ్ చేసేసుకుంటే దీనికే డాగ్ చేసుకున్న తర్వాత వచ్చేస్తాయి అనమాట. ఇది వచ్చేసి మనకి R1, ఇదంతా బ్యాటరీ ఓరియంటెడ్, రిమోటెడ్ ఆపరేటెడ్ సార్. మీరు వన్స్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి 2.5 to 3 hours టైం పడుతుంది. వన్స్ ఫుల్ ఛార్జ్ అయింది అంటే మనకి 4 to 6 hours వర్కింగ్ వస్తుంది. బేస్డ్ ఆన్ ద టూల్ అండ్ సాయిల్ కండిషన్ బట్టి మనకి ఛార్జింగ్ కన్సెప్ట్ అనేది వస్తుంది. మన బ్యాటరీ వచ్చేసి బ్యాటరీ లైఫ్ టైం వచ్చేసి 15 లైఫ్ సైకిల్స్ వస్తుంది. అదేవిధంగా దీని విడ్త్ వచ్చేసి 2 feet, హైట్ వచ్చేసి 2.5 feet, లెంత్ వచ్చేసి మనకు 5 feet లెంత్ వస్తుంది. సో ఇది ఏంటంటే మనకి మొత్తం రిమోట్ ఆపరేటెడ్ కాబట్టి ఫిజికల్గా మనకి ఎటువంటి స్ట్రెస్ కానీ, ఎటువంటి బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు సార్. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ వస్తాయి. సో ఆ కెమెరాస్ కూడా మనకి రిమోట్లో కూడా డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఆ కెమెరాస్ హెల్ప్ తోటి మనం ఇక్కడ డిస్ప్లేలో చూసుకున్నా కూడా మనం ఇక్కడ నుంచి కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ రేంజ్ వరకు కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కిలోమీటర్ రేంజ్ వరకు ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే ఇంకా కూడా చేసుకోవచ్చు, కాకపోతే దానికి ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. అట్లా డిస్టెన్స్ రేంజ్ కూడా పెంచుకోవచ్చు. సో మాక్సిమం ఇప్పుడున్న మన ఫార్మర్స్ రిక్వైర్మెంట్ బట్టి 700 meters, హాఫ్ కిలోమీటర్ ఈజ్ ఎనఫ్ అని మాకు చెప్పారు. సో అంతవరకు మనం చేయడం జరిగిందనమాట. ఇంకా కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. దీనికి వచ్చేసి సెన్సర్స్ కూడా ఉంటాయి సార్. మనకి ముందు బంపర్కి ఒక సెన్సార్ బటన్ వస్తుంది. ఏదన్నా మన హెవీ స్టోన్ కానీ, హెవీ బ్రాంచ్ కానీ ఆ బంపర్కి తగిలినప్పుడు ఈ బంపర్ ప్రెస్ అయిపోయి ఇట్లా ఈ బటన్ ప్రెస్ అయిపోతుంది సార్. అప్పుడు మనకి రిమోట్లో ఏంటంటే అలర్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి ఇలా టచ్ చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తుంది సార్. ఈ బటన్ ప్రెస్ అయినప్పుడు మన రిమోట్లో అలర్ట్ వస్తుంది అనమాట. అలర్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే వెహికల్ ఫ్రంట్ మూవ్మెంట్ అని ఉంటుంది, ఫార్వర్డ్ మూవ్మెంట్ ఉండదు, బ్యాక్వర్డ్ మూవ్మెంట్ వస్తుంది. సో దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవడం అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందని చెప్పి. అవును సార్. ఇక్కడ అదే విధంగా ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. ఇక్కడ ఏదన్నా మనకి అదుపు తప్పింది అనుకున్నప్పుడు మనకి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ మూవ్మెంట్ అనేది ఉండదు అనమాట. సో ఆ ఫెసిలిటీస్ కూడా దీంట్లో ఉంది అనమాట. ఇది వచ్చేసి క్యారియర్ సార్. వెహికల్లో మనకి క్యారియర్ ఏంటంటే స్ప్రేయింగ్ ట్యాంక్ పర్పస్ మనకి డిజైన్ చేయడం జరిగింది. మీరు స్ప్రేయింగ్ చేయని పక్షంలో ఓన్లీ క్యారియర్ ఉన్నప్పుడు మీరు దీంట్లో కూడా 200 kgs వరకు లోడ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. 200 kgs వరకు. లేదు అంటే మీరు దీంట్లో కూర్చొని కూడా మీరు ఆపరేట్ చేసేసుకోవచ్చు. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టెబిలిటీ ఎలా ఉంటుందండి? అంటే గట్లు లాంటి మనకి 45 degrees స్టిల్ పాయింట్ సార్. 45 degrees మించి పడిందంటే అది ఆటోమేటిక్గా వెహికల్ 45 degrees యాంగిల్ వరకు కూడా అది స్టెబిలైజ్ అవుతుంది. నో ఇష్యూ, అదే సెట్ అవుతుంది. అవును. సో కొంచెం గొంతులో మెటల్ ఉన్న చోట, అండలేషన్స్ ఎక్కువ ఉన్న చోట మనం కూడా కొంచెం జాగ్రత్త చూసుకుంటాం. సేమ్ మన ట్రాక్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేసుకుంటాం ఆ విధంగా మనం దీన్ని కంట్రోల్. ఎంత వెయిట్ ఉంటుంది టోటల్? ఇది ఓన్లీ బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 300 kgs వెయిట్ ఉంటుంది సార్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? ఓన్లీ అంటే ఇది వచ్చేసి అంటే ఎన్ని వెరైటీస్ అంటే మనకి R1, R2, R3 ఇట్లా పైప్ లైన్స్లో ఉన్నాయి సార్. ఓకే. సో R2 అనేది ఏంటంటే అది వేరు, R3 అనేది దీనికంటే కూడా ఇంకా కాంపాక్ట్ చిన్న సైజులో మనకి మిర్చి కానీ, మిర్చి కొంచెం సెన్సిబుల్ ఉంటాయి కదా సార్ క్రాప్స్ ఉన్న వాటిలో ఇదే హెవీ. ఇది కొంచెం 2 feet, అది కూడా ఇంకా సైజ్ తగ్గి వస్తుంది అనమాట. ఓకే. సర్వీస్ ఎలా ఉంటుంది ఇది? సర్వీస్ మనం 1 year డోర్ షేప్ సర్వీస్ వారంటీ వస్తాం సార్. 1 year సర్వీస్ వారంటీ ఇస్తాం. దాంట్లో ఏంటంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కానీ, మోటార్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ ఏమైనా వస్తే కంప్లీట్ మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ 1 year లోపు ఆ ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా అయితే మాత్రం అది ఫార్మర్స్ రెస్పాన్సిబిలిటీ. కంప్లీట్ ఎంత డ్యూరేషన్లో మీరు రిపేర్? అంటే ఇక్కడ 2 bases మనం బేస్ చేసుకుంటాం సార్. ఒకటి మన డిస్టెన్స్, రెండోది ఎంత టైంలో అది. ఫర్ సపోజ్ ఇప్పుడు హెవీ లోడ్ అయినప్పుడు కొంచెం బ్యాటరీ కన్జంప్షన్ కానీ ఇది ఎక్కువైనప్పుడు ఒక మనకి 1/2 hour దానికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ యూజ్ చేస్తే యూజ్ అవుతుంది. సో కస్టమర్ దాన్ని బేస్ చేసుకొని అది ఇష్యూ అని అనుకుంటే మనం ఒక
ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ చెక్ చేసి అది నిజంగా ఇష్యూ అనుకున్నప్పుడు మనం 24 అవర్స్లో క్లోజ్ చేసేస్తాం. ఇది జర్నీ కాకుండా 24 అవర్స్లో మనం కంప్లీట్ చేసేస్తాం. ఫర్ సపోజ్ మనకి జర్నీ 24 అవర్స్ ఉన్నప్పుడు 48 అవర్స్ ఉంటాయి. సో బేసిక్ ఇది ఎలక్ట్రికల్ పనిచేస్తుంది. అవును సార్. బ్యాటరీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎంత కెపాసిటీ బ్యాటరీలో ఇందులో ఉంది, అది ఎంత బ్యాటరీ వచ్చి 6 కిలోవాట్ బ్యాటరీ సార్. దాన్ని 6 కిలోవాట్ అంటే 120 ఆంప్స్ అంటున్నాము. అందులో ఇది 1500 లైఫ్ సైకిల్స్ అనమాట. సో 1500 లైఫ్ సైకిల్స్ అంటే ఏంటి అంటే ఒకసారి బ్యాటరీ ఫుల్ డ్రైన్ అయిపోయి అంటే 100% డ్రైన్ అయిపోయి మనం ఛార్జ్ పెట్టామంటే 1 సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి 1 సైకిల్ ఒక ఛార్జ్ చేసినప్పుడు 1 సైకిల్ కంప్లీట్ అవ్వదు. ఎందుకు కంప్లీట్ అవ్వదు అని మీరు క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకు అవ్వదు అంటే దీంట్లో బ్యాటరీ 20% వచ్చినప్పుడే డిస్కనెక్షన్ వస్తుంది అనమాట రిమోట్కి రోబోట్కి. ఎందుకంటే ఆ లోడ్ తీసుకోలేదు అనమాట, ఆ ఛార్జింగ్లో ఆ కన్జంప్షన్ తీసుకోలేదు. సో 20-30% ఉన్నప్పుడు మనం ఛార్జింగ్ పెడతాం కాబట్టి ఇక్కడ 1 సైకిల్ కంప్లీట్ అవ్వదు. 0.08 or 0.7 అనేది కంప్లీట్ అవుతుంది. సగం ఛార్జ్ అయిపోయినాక ఛార్జ్ పెట్టుకున్నా కూడా అది ఒక సైకిల్ కింద రాదు, ఒక సైకిల్ హాఫ్ సైకిల్ కింద వస్తుంది. ఓకే. సో మీరు అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఫర్ సపోజ్ మీరు 1 డేకి 1 ఛార్జ్ చేసుకున్నట్టు మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 1500 into 365 చేసుకున్నా కానీ మీరు 4-5 years మీకు ఈజీ లైఫ్ టైం. 4-5 years అయితే 3 years బ్యాటరీ లైఫ్ వస్తుంది. 3 years మేమే మీకు గ్యారంటీ ఇస్తాం అన్నమాట. గ్యారంటీ అంటే మీరు బ్యాటరీ 3 years లో మీకు బ్యాటరీ అని ప్రాబ్లం వస్తే కంప్లీట్ రీప్లేస్ చేస్తారు. పీస్ టు పీస్ రీప్లేస్ ఉంటుంది బ్యాటరీ. అవి కాకుండా ఇంకే ప్రాబ్లం ఉంటుందండి? సెన్సర్స్ ఉన్నాయి కదా, ఈ సెన్సర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే సెన్సార్స్లో మనకి మ్యాక్సిమం అంటే అంత హెవీ సెన్సర్స్ మనకి ఇంకా ఏం లేవు కాబట్టి జస్ట్ ఆ బటన్ ఒకటి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఉండదు. అవి ఏం ప్రాబ్లం ఉండదు. అవి ఉన్నా కానీ లేదు దాని కనెక్షన్ తీసుకున్నా మనకి వర్క్ అయితే అయిపోతుంది. 1 year తర్వాత సెన్సర్స్ ప్రాబ్లం వస్తే ఎంత ఖర్చు అవుతుంది రైతుకి? సార్ ఇప్పుడు ఏంటంటే ఇది మేక్ ఇన్ ఇండియా సార్. ఏ కాంపోనెంట్ పైన కానీ మనకు లోకల్ దొరుకుతాయి. సో మినిమం మీరు ఎంత చేసుకున్నా కానీ 2000 బిలోనే ఉంటుంది, కానీ అంతకు మించి వెళ్ళాలి. 2000 మోటార్స్ అయితే మీరు కొంచెం కాస్ట్ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అయితే కానీ మీకు పెద్ద కాస్ట్ పెద్ద కాస్ట్ ఏం పడదు. మోటార్స్ అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది. సో 1 year తర్వాత మీరు ఇచ్చే 1 year వారంటీ తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే చిన్న చిన్న ఖర్చులతోనే అయిపోతుంది. ఓకే. సో దీంట్లో ఏంటంటే సార్ మ్యాక్సిమం 0 మెయింటెనెన్స్. ఇప్పుడు మనకి ట్రాక్టర్ వేరే చూసుకుంటే మనకి దానికి ఫ్యూయల్ అని లేకపోతే ఎక్స్ట్రా లేబర్ ఛార్జ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి మనకి ఫ్యూయల్ కానీ డీజిల్ కానీ ఎటువంటి ఖర్చు ఉండదు. ఏదన్నా 3 monthsకి 6 monthsకి ఒకసారి మనం లూబ్రికేషన్ చేసుకుంటాం. గ్రీజింగ్ కానీ లేదా ఆయిలింగ్ కానీ చైన్స్ ఆయిలింగ్ కానీ అట్లా చేసేసుకుంటాం. ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రైతు చేసుకోవడానికి మీరు ఫోన్ అసిస్టెంట్ సార్ మేము వీడియో కాల్లో వాళ్ళకి చెప్తాము, వాళ్ళు చేసుకుంటా అంటే చేసుకుంటాం. లేదు ఒకసారి మేము ఇన్స్టలేషన్కి వస్తాం. వాళ్ళకి ఎప్పుడైతే మేము డెలివరీ ఇస్తామో ఆ ఇన్స్టలేషన్కి వచ్చినప్పుడు చిన్న చిన్న ఏమన్నా వచ్చే ఉంటే వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మేము వాళ్ళ క్లారిటీ అక్కడే చెప్పి వెళ్ళిపోతున్నాం. ఓకే. ఇప్పుడు ఇది ఒకసారి చూపిస్తారు ఈ బాడీలో ఏముందని. మీకు ఇది వచ్చేసి బ్యాటరీ వస్తుంది సార్. ఇది వచ్చి ఎలక్ట్రికల్ బాక్స్ అండి. అంతే ఎలక్ట్రికల్ బాక్స్ వస్తుంది. ఎలక్ట్రికల్ నుంచి మీకు వైర్ బయటకు వస్తుంది. ఇది బ్యాటరీ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. అంతే. ఇక బ్యాటరీ స్వాపబుల్ బ్యాటరీ. మీరు ఇది బయట లాగేసుకుని మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు బోర్డు దగ్గరికి బాట్ వెళ్ళిపోద్ది అనుకుంటే రోబోట్ని తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి సో తేలిక నెలలో ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత ఎంత డ్యూరేషన్ వస్తుందని చెప్పేసి సార్? తేలిక నెలల్లో మీకు మీరు ఓన్లీ బేస్ వెహికల్ మీరు రన్ చేసుకుంటే 7 hours ఉంటుంది. 7 hours ఓన్లీ బేస్ వెహికల్. ఆ తర్వాత ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 2.5 to 3 hours టైం. 3 hours మళ్ళీ ఛార్జ్ అవుతుంది. ఓకే. అక్కడ ఉంది బ్యాటరీ. మీకు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఇది రన్నింగ్లో ఉంది, తిరిగి కుదరదా? అంటే రన్నింగ్లో ఉంది, మళ్ళీ కనెక్ట్ చేయండి. రన్నింగ్లో ఇది రిమోట్ కూడా చాలా ఈజీ ఆపరేట్ ఉంటుంది సార్. ఇక్కడ మనకి ABCD అని ఉంటాయి అన్నమాట. సో ఏ వచ్చేసి రోబోట్కి యాక్సెస్ అనమాట మనం ఇచ్చేది. ఇప్పుడు ఏ ప్రెస్ చేయకుండా మనం బాట్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చినా అవ్వదు. ఏ ప్రెస్ చేస్తేనే మనకి బాట్ ఫ్రంట్ బ్యాక్ వస్తుంది అట్లా. మనకి C వచ్చేసి ఆపరేషన్ సార్. ఏదైతే టూల్ మనం అటాచ్ చేస్తామో అటాచ్ చేసిన తర్వాత ఆ టూల్ మనకి ఆపరేట్ అవ్వాలంటే C ప్రెస్ చేస్తే ఆపరేట్ అవుతుంది. సో D వచ్చేసి లైట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్స్ లైట్స్ వస్తాయి అనమాట. ఓకే. మీకు ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్. ఇది వచ్చేసి మీకు స్టీరింగ్ స్టెప్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ మీరు. సో సైమల్టేనియస్గా మన ఫ్రంట్ ఇచ్చి ఇట్లా ఫ్రంట్ అంటే మీకు సైడ్ వచ్చేస్తుంది. ఇట్లా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైమల్టేనియస్గా రెండు ఒకేసారి ఇచ్చుకోవాలన్నమాట మనం. ఇది వచ్చేసి మీకు హార్న్. ఈ స్క్రోలింగ్ వచ్చేసి మీకు హార్న్ వస్తుంది. ఇది మీకు హై మీడియం లో స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇది ఏమో వచ్చేసి మనం తర్వాత మనం ఏదైనా టూల్ అటాచ్ చేస్తుంటే యాక్చువేటర్ పెట్టుకుంటాం కదా. సో అది అప్ అండ్ డౌన్ గా మీకు ఇది పనిచేస్తుంది. ఓకే. చాలా ఈజీ ఆపరేట్ సార్. ఏదైనా మీరు చెప్పిన రోటోవేటర్స్ లేకాలన్నా పైకి లేకాలి. అవును, ఇది అప్ అండ్ డౌన్ గా మీకు పనిచేస్తుంది అన్నమాట. ఓకే.
ఇప్పుడు ఎంత ట్యాంక్ కెపాసిటీ వరకు స్ప్రే చేయొచ్చు దీని మీద? సో దీంట్లో అయితే మన 100 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది సార్. మీకు కావాలంటే 250 లీటర్స్ కూడా ఇస్తాము. కాకపోతే అది మీకు బ్యాక్ సైడ్ ట్రాలీ టైప్ వస్తుంది అన్నమాట. ఎడిషనల్ అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలా? చేసుకోవచ్చు సార్. మీకు పుల్లింగ్ కెపాసిటీ 1 టన్ వరకు ఉంటుంది అన్నమాట. 1 టన్ పుల్లింగ్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. మీరు ఇన్ ఫీల్డ్ అయితేనేమో 700 kgs వేసుకొని మీరు చేసేసుకోవచ్చు. ఆన్ రోడ్ అయితే మీకు 1 టన్ వరకు పుల్లింగ్ కెపాసిటీ. ఎంత ఈ యూనిట్ వరకు ఎంత పడుతుంది? ఓన్లీ బేస్ వేరియంట్ వచ్చేసి మీకు 4,25,000 పడుతుంది. R1 బేస్ అయ్యింది. R1 బేస్డ్ మీరు ఓన్లీ బేస్ వేరియంట్ 4,25,000. దాంట్లో ఇంక్లూడింగ్ GST ఉంటుంది. ప్లస్ 1 year సర్వీస్ ఫ్రీ ఇవ్వాలంటే 3 years బ్యాటరీ గ్యారెంటీ ఇస్తుంది. ఓకే. ఈ ఎడిషనల్ ఏదైనా సరే ఎక్స్ట్రా ఛార్జ్ అవి దాని రేట్లు మీకు ఐడియా ఉందా? దాని రేట్లు మనకు ఐడియా ఉంటుంది. అంటే ఒక్కొక్క టూల్ ఒక్కొక్క కాస్ట్ ఏదైనా సరే 45 to 45 లోపు ఉంటుంది. సో 4,25,000 మీరు ఓన్లీ ట్రాక్టర్ రోబో ఇస్తారు, రోబో ట్రాక్టర్ ఇస్తారు. మిగతా ఏదైనా సరే అడిషనల్ చార్జెస్ పెట్టి కొనుక్కోవచ్చు. ఈ టైర్స్ ఇప్పుడు అన్ని రకాల నెలల్లో ఈ టైర్స్ కూడా పనిచేయవు కదా, అంటే బురద నెలల్లో కొంచెం. అంటే ఇది జస్ట్ మెయిన్ మనం ఏంటంటే 6 తడి మెట్ట పొలం, అంటే డ్రై మరీ వెట్ ల్యాండ్లో మనకి పనిచేయదు అనమాట. డ్రై ల్యాండ్స్లో 6 తడి మెట్ట. ఎద్దులు ఏ కండిషన్లో అయితే మనకి వ్యవసాయం చేస్తాయి ఆ కండిషన్లో వ్యవసాయం చేస్తాయి. ఎద్దులు మాగాళ్ళు కూడా వ్యవసాయం చేస్తాయి కదా. అట్లాగే మనకి చిన్న ట్రాక్టర్స్ వెళ్ళని చోట్ల కూడా ఇది వెళ్ళి మనకి వర్క్ చేస్తాం. 6 తడి మెట్ట ఇట్లా మనకి వీల్స్ ఆల్టరేషన్స్ కావాలని చేసుకోవచ్చు. అంటే చేసుకోవచ్చు కానీ సార్ మీకు అప్పుడు లోడ్ కండిషన్ ఎక్కువైపోతుంది. మేము అది కూడా చేసాము ఆల్రెడీ. సో అన్ని బేస్ చేసుకొని మనకి ఛార్జింగ్ కన్సెప్షన్ కూడా ఇంత రావాలి, ఇంత చేయాలంటే మనం అన్ని కూడా R&D చేసి ఇట్లా. నమస్తే అండి. నమస్తే. ఈ ఫామ్ రోబో సంబంధించిన డెమో చూశారు కదా ఈ ఫీల్డ్లో, మీకు ఎలా అనిపించింది? రైతుకి ఉపయోగకరంగా ఉంటుందంటారా? దీనిలో ఏమన్నా ఇంకా మీరేమని చూస్తున్నారు? మీకు కావాలంటే మీరు ఏ చేంజెస్ కోరుకుంటారు? అంటే దీంట్లో ఇది మనం రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకుంటా ఒక మనిషి ఇది చేయాలని. దీంట్లో కనుక ఇంకా బెటర్గా రావటం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎదురుగా ఏదన్నా ఒకటి వచ్చేసింది, ఇమీడియట్గా ఆగటం, లేకపోతే మనం ప్రోగ్రామింగ్ చేసాం దాని ప్రకారమే వెళ్ళేసి మనం ఒక చోట కూర్చుంటే ఇది చేయటానికి బాగుంటుందని. అంటే ఇప్పుడు సమస్య కూలీల సమస్య కానీ లేదా వర్కర్ వీటన్నిటికైతే కనుక చాలా బెటర్గా బాగుంటుందండి. దీని ద్వారా అధిగమించవచ్చు అండి. అంటే ఒక మనిషే చేసుకుంటా కూర్చోవచ్చండి. దీనివల్ల మనకి దాదాపు ప్రతిరోజు కూడా 4-5 కూలీలు మగ మనుషులు తగ్గినట్టేనండి దీని ద్వారా. అదండి. సో అంత ఉపయోగం ఉంటుందండి. అంటే స్ప్రేయింగ్కి పనికి వచ్చింది, ఇంటర్ కల్టివేషన్కి పనికి వచ్చింది, మల్చర్గా ఉపయోగపడింది. ధర ఎలా అనిపిస్తుంది దీని కాస్ట్? ధర అనేది ఇది 4 లక్షలు అంటే అదంత పెద్ద ధర ఏం కాదండి వ్యవసాయం చేసే వాళ్ళకి. మీకు ఎలా అనిపించింది ఈ రోబో? మీ ఫామ్ ల్యాండ్ లో చూసాం కదా ఈరోజు. మీరు జనరల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు, సో మీకు ఎలా అనిపించింది? ఇది చాలా ఉపయోగకరమైంది. బట్ ఏంటంటే దీన్ని బట్టి మనం కూడా వ్యవసాయంలో కొన్ని మోడిఫికేషన్ చేసుకోవాలండి. మన ఫామ్ని ఇది ఫ్రీగా తిరిగి వచ్చేటట్టుగా స్పేసింగ్ పెట్టుకుని ఇది తిరగడానికి వీలుగా పెట్టుకుంటే ఒక ఆడ మనిషితోటి ఆపరేట్ చేసుకోవచ్చు. వాళ్ళ మ్యాన్ పవర్ కష్టంగా ఉన్న కాలంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే బట్ కాస్ట్ విషయంలో అంటే చిన్న రైతులు పెట్టుకోలేరు కానీ పెద్ద ఫార్మ్స్లోకి ఉపయోగకరమైందే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటి సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేసి వ్యవసాయాన్ని చచ్చిపోకుండా బతికించగలిగే ఇది రావాలండి. ప్రస్తుతానికి లేదండి. దీనికి ఎక్విప్మెంట్స్ మీద ఉంది కానీ ఈ రోబోలకి వీటికి ఇంకా ఇవ్వటం లేదండి. కొంచెం వాళ్ళు చొరవ తీసుకుని హార్టికల్చరల్ కానీ వీళ్ళు కానీ కొంచెం దీనికి సబ్సిడీ ఇవ్వగలిగితే రైతు కొంచెం తేలిగ్గా ఉంటుందండి. ఇది ఆల్ అరౌండ్ ఇంప్లిమెంట్స్ అన్నీ కలిపి వచ్చేసరికి 6 lakhs దాకా అవుతుందండి. 6 lakhs చిన్న రైతులు పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం. పెద్ద ఫార్మ్స్లో అయితే మాత్రం చాలా ఉపయోగం. ఈ హార్టికల్చర్ క్రాప్స్కి అయితే చాలా ఉపయోగం. దీనికి తగ్గట్టుగా దీని స్పేసింగ్ తగ్గట్టుగా స్పేసింగ్ పెట్టుకొని మన ఫామ్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోగలిగితే చాలా ఈజీగా పనులు అయిపోతాయి.